మేడం గారు, ఇప్పుడు ఋషికొండ రాజకీయం నడుస్తుంది. ఏపీలో అటు చూసినట్టయితే కొత్తగా నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఋషికొండ మీద కట్టిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వాడుకోవడానికే కదా, నా సొంతానికి కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఋషికొండ మొత్తాన్ని కూడా గుండు చేసినట్లు ఋషికొండను చేశారు. అదంతా విశాఖపట్నం ప్రజలందరూ కూడా చూశారు. కాకపోతే అనధికారంగా కట్టిన కట్టడాలు ఏవి కూడా ఉంచొద్దు అనేది టీడీపీ ప్రభుత్వం వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇట్లా అనధికారంగా కడుతున్నారు. ఈ కట్టడాలు కరెక్ట్ కాదు, ఏదైనా సరే ముందు ప్రజలకు ఉపయోగపడేటట్టు కట్టాలి అని చెప్పారు. కానీ అనధికారంగా అధికారం చేతిలో ఉందనే దురహంకారంతో ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఎట్లా నిర్మించిందో మనందరం కూడా చూసాం. నిజంగా అవి అధికారంగా కట్టిన కట్టడాలే అయ్యున్నట్లయితే ఖచ్చితంగా బాబుగారు వాటిని ఉపయోగిస్తారు. బాబుగారికి కూలదోసే అలవాటు కానీ అక్రమంగా చేసే అలవాటు కానీ ఇప్పుడు దాకా లేదు, ఇంకా ముందు ఉండబోదు. మేడం గారు, ఇప్పుడు గతంలో చూసినట్లయితే అసెంబ్లీలో పదే 150 సీట్లు, 150 మంది ఉన్నారు మాకెళ్ళి ఎమ్మెల్యే అని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే నిండు సభలో నారా భువనేశ్వరి గారి మీద కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చూసినట్లయితే వాళ్ళు 11 సీట్లకి పరిమితం అయ్యారు. ఎలా ఉంటుంది అసలు? రేపు అసెంబ్లీకి రాగలుగుతారు వాళ్ళు? ఎలా ఉండిద్ది? ఎందుకు రారనుకుంటున్నారండి? మనకి ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా దూషించినట్లు కానీ అంతకుముందున్న గవర్నమెంట్లో కూడా ఎవరిని ఒక మాట అనే ఇది లేదండి. బాబు గారు ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎవరి మీద ఎటువంటి అక్రమంగా మీరు కొట్టడాలు తిట్టడాలు చేయొద్దు, అలాంటి మంచి సంస్కృతి మనది ఎప్పుడూ కాదు. అటువంటి రౌడీ రాజ్యాన్ని పోషించలేదు మనం ఫ్యాక్షన్ ప్రభుత్వం కాదు. ప్రజలు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన 164 సీట్లు కూడా ప్రజలు మనకి ఇచ్చినయ్యాను. అందుకే మనం ఎప్పుడూ కూడా సుపరిపాలనే ఇవ్వాలి. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మనకొద్దని బాబు గారు పదే చెబుతున్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద కక్షపూరితంగా అయితే ఉండరండి. ప్రజలకు సేవ చేసే దృక్పథంతోనే ఉంటారు. బాబు గారు కూడా దాన్నే ఇచ్చేస్తారు. మహిళల్ని ముఖ్యంగా బాబు గారు ఏ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం దూషించింది లేదు. వీళ్ళు ఏయో మాట్లాడుకొని అక్రమంగా అనర్థంగా అనవసరమైన ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఎప్పుడు రాని వాళ్ళని కూడా ఆడవాళ్ళు ఈసారి ఎంత బాగా యాక్టివ్గా పనిచేశారో చూశారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి మనస్సాక్షి ఉంటే ఇటువంటి నిందలు ఇటువంటి మాటలు అనకుండా ఉంటారు. మేము ఇప్పుడే చెప్తున్నామండి, మీ ఆడవాళ్ళని కానీ వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నాం, మిమ్మల్ని దూషించే పరిస్థితి రాదు. ఏదైనా మేము అడిగితే ప్రతిపక్ష హోదాలో మిమ్మల్ని మాత్రమే అడుగుతారు ప్రశ్న. అంతకు మించి ఆడవాళ్ళని మీరు మాట్లాడినట్టు బాడీ షేమింగ్ల గురించి ఇంకోటి గురించి ఇట్లాంటి మాటలు మా బాబు గారు మాట్లాడరు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు మాట్లాడరు. మేడం, ముఖ్యంగా ఇప్పుడు మీకు మహిళలకి ఉచిత బస్సు అంటున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అటు చూస్తే ఆటో వాళ్ళ జీవన విధానం ఎలా ఉండిద్ది? అది ఏమైనా దెబ్బతినొచ్చే అవకాశం ఉందంటారా? జీవన విధానంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవండి. ఆటో వాళ్ళకి పెట్రోల్ రేట్లు పెంచేసి విపరీతంగా మన వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వచ్చాక మన ఆటో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడున్నారు. పబ్లిక్ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఎటువంటి రేట్లు పెంచరు. ఇంకోటి కూడా మనకి ఇండస్ట్రియల్గా చాలా అవకాశాలు ఉంటాయి. ప్రతి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి మార్పులు ఉండవు. కాకపోతే మనకి టౌన్లో తిరిగేవి యథావిధిగానే తిరుగుతాయి. హైవేల మీద తిరిగేవి మాత్రమే పనిచేస్తాయి తప్ప మీరు ఎటువంటి వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాటలకు ప్రలోభపడి మాకేదో అన్యాయం జరిగిపోయిద్దని ఆలోచించొద్దని ఆటో వాళ్ళకి కూడా చెప్తున్నామండి. చివరికి ఒక మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూటమిగా కలిసి ఇప్పుడు బీజేపీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి ఉంటే అసలు ఎలా ఉంటుంది? రేపు వీళ్ళిద్దరు ఇలానే కలిసి ఉండగలుగుతారంటారా? విభేదాలు ఉండమంటారా? ఖచ్చితంగా కలిసే ఉంటారండి. బాబు గారితో ఎవరైనా సరే బాబు గారి కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా బాబు గారికి సానుకూలంగా స్పందిస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, మన చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని దగ్గర నుండి చూసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏదో ఆర్భాటాలకో లేదు ఇప్పుడు అధికారం ఉందని ఎవరి మీదకో దూషణకో దిగడం లేదండి. చాలా సానుకూలంగా ఉంటుంది. మంచి పరిణామాలు చూస్తాము. ఏపీని మంచి బంగారు బాటగా తీర్చిదిద్దే బాధ్యత మన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారి మీద మా అందరికి కూడా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మేము బయట వ్యక్తి అనుకోవడం లేదండి, మా మినిస్టర్ గారే అనుకుంటున్నాము. ఖచ్చితంగా మంచి సుపరిపాలన అందిస్తారని కోరుకుంటున్నాం సార్.